మొత్తానికి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే పడడం అయితే స్టార్ట్ అయ్యాయి. పేపర్‌లో వచ్చేసి 18వ తేదీనే ఈ పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసినట్టు చెప్పినా, ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అమౌంట్ మాత్రం మే 20వ తేదీ నుంచి అయితే పడడం అయితే స్టార్ట్ అయింది. చాలామంది ప్రూఫ్‌లు అయితే అడుగుతారు కదా! అందుకోసమే ఈ వీడియో అయితే లేట్ అయింది. మీకు స్క్రీన్ పైన ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అమౌంట్ పడినట్టు వచ్చిన మెసేజ్‌లు అయితే చూపిస్తున్నాను చూడండి. ఆయా కార్పొరేషన్ నుంచి ఈ విధంగా అమౌంట్ పడినట్లుగా అయితే మెసేజ్‌లు అయితే రావడం జరిగాయి. ఇలా అమౌంట్ పడినట్టు వీడియో చేసినంత మాత్రాన అందరికీ పడినట్టు అయితే కాదు. ఎందుకంటే 2-3 రోజుల క్రితం రిలీజ్ చేసిన చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, అలాగే విద్యా దీవెన పథకాలకు సంబంధించిన అమౌంట్లు అనేవి ఇంకా పడుతున్నాయి. అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా 20వ తేదీన కొంతమందికి అయితే పడింది. తర్వాత 2-3 రోజుల్లో మిగతా వారికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. కేవలం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మాత్రమే కాదు, మిగతా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం ఈ ఎన్బీఎం వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో వచ్చేసి ఎన్బీఎం స్టేటస్ అని చెక్ చేసినట్లయితే చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఏదో ఒక వీడియోలో చెప్పిన విధానాన్ని ఫాలో అయినట్లయితే మీరు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.